విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు కళ్లకు గంతలు ఎందుకు కడతారో మీకు తెలుసా? మనం దేవాలయాల్లో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు కళ్లకు గంతలు కట్టడం చూస్తుంటాం. అసలు విగ్రహానికి గంతలు ఎందుకు కడతారు? ఆ కళ్ళు తెరిచినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం ప్రాణప్రతిష్ఠకు ముందు విగ్రహం కేవలం ఒక శిల మాత్రమే. కాని వేదమంతంత్రాలు, హోమాలు మరియు ప్రత్యేక పూజల ద్వారా బ్రహ్మాండంలోని అనంతమైన శక్తిని ఆ విగ్రహంలోకి ఆవాహన చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల విగ్రహం అపారమైన దివ్య తేజస్సును సంతరించుకుంటుంది. ముఖ్యంగా ప్రాణప్రతిష్ఠ పూర్తయ్యాక భగవంతుని కళ్ల నుండి వెలువడే ఆ దివ్య కాంతి చాలా శక్తివంతంగా ఉంటుంది. అంతటి తీవ్రమైన శక్తిని సాధారణ మానవ నేత్రాలు నేరుగా భరించలేవు. ఆ శక్తిని నియంత్రించడానికి మరియు భక్తుల రక్షణ కోసమే విగ్రహం కళ్లకు గంతలు కడతారు. ఇప్పుడు ఇక్కడే మనం తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. దీనిని అక్షిన్మోచనం అంటారు. ప్రధాన అర్చకులు బంగారు సూదితో కళ్లకున్న గంతలను తొలగిస్తారు. ఆ సమయంలో విగ్రహానికి ఎదురుగా ఒక అద్దాన్ని ఉంచుతారు. ఆ కళ్ల నుండి వచ్చే మొదటి శక్తి కిరణం అద్దంపై పడగానే ఆ శక్తి ధాటికి అద్దం పగులుతుందని లేదా బీటలు వారుతుందని నమ్ముతారు. ఆ తరువాత ఆ శక్తిని నెయ్యి లేదా ధాన్యానికి సోకేలా చేసి శాంతింపజేస్తారు. అప్పుడు మాత్రమే ఆ దైవం మనకు అనుగ్రహాన్ని ఇచ్చే శాంతమూర్తిగా మారుతుంది. మీకు అర్థమయ్యే విధంగా వివరించాను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.